హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్ళిందో మనందరికీ తెలుసు. తాజాగా ఈ నినాదంలో భాగంగా మన దేశంలో ప్యాసింజర్ విమానాలను సైతం తయారు చేసే విధంగా మన దేశాన్ని తీర్చిదిద్దుతోంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా మన దేశానికి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రష్యాకు సంబంధించిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా యుద్ధ విమానాలైన సుఖోయ్ ఫైటర్ జెట్లను తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీకి సంబంధించిన సూపర్ జెట్ 100 అనే ఒక ప్యాసింజర్ విమానం సైతం ఉంటుంది. ఈ SJ-100 విమానాన్ని ఇకపై నుంచి భారత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు HAL ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో తద్వారా మన భారతదేశంలో భవిష్యత్తులో ప్యాసింజర్ విమానాలు సైతం తయారు కానున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఒప్పందంలో భాగంగానే టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు సైతం ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. తద్వారా ఈ విమానాలకు సంబంధించిన టెక్నాలజీ సైతం భవిష్యత్తులో భారత్కు చేరనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే కేంద్రం మన దేశంలో భవిష్యత్తులో ప్యాసింజర్ విమానాలను సైతం తయారు చేసుకునే విధంగా తీర్చిదిద్దుతోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం మన దేశంలోని ప్యాసింజర్ విమానాల తయారీ కోసం అమెరికానో లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలను మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. మనం ఆ దేశాలకు విమానాలకు సంబంధించిన ఆర్డర్లు ఇచ్చినా కూడా ఆ దేశాలు ఈ విషయంలో చాలా జాప్యం చేస్తూ వచ్చేవి. తద్వారా మనకు కావాల్సిన టైంలో విమానాలు అందకుండా సతాయించేవి. జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ ఏర్పాటైనప్పుడు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాల్సిన టైం కంటే డిలే అవుతూ ఉంటే ఎంతగా నష్టం వస్తుందో జనరల్గా వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఇది చాలా అనుభవం అయి ఉంటుంది. సో మన దేశంలో ఉన్న విమానయాన సంస్థలకు ఇలాంటి తలనొప్పులు చాలా ఎక్కువగా వచ్చేవి. మనం అమెరికా లేదంటే యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా కూడా అవి సకాలంలో ఈ విమానాలను అందజేయకుండా ఆపివేయడంతో మనకు చాలా నష్టాలు వచ్చేవి. తద్వారా అమెరికాకు లేదంటే యూరోప్కు సంబంధించిన సంస్థలు మన దేశంలో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేలా అవి సహకరించేవి. తద్వారా ఈ దేశంలో విమానయాన రంగాల్లో ఎక్కువగా యూరోపియన్ యూనియన్కు సంబంధించిన ఇండిగో కంపెనీనే ఎక్కువగా షేర్ను కలిగి ఉంది. రీసెంట్గా ఇండిగో కంపెనీ ఎంత వివాదాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. సో దీనంతటినీ పోగొట్టాలంటే ఖచ్చితంగా మన దేశంలోని ఈ విమానాలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఈ మనం విదేశాల నుంచి కొనుగోలు చేసే విమానాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఏదైనా సాంకేతిక లోపం వచ్చినా లేకపోతే ఇతరత్ర ఇష్యూస్ వచ్చినా కూడా ఆ దేశాలు మన చట్టాలకు అనుకూలంగా విమానాలను తయారు చేయడానికి అస్సలు ముందుకు రావు. ఇక్కడ పరిస్థితులు అండ్ వాతావరణం ఇలాంటివన్నిటినీ కూడా ఎప్పుడైనా కానీ బేరీజు వేసుకున్నప్పుడే మాత్రమే విమానాల సేఫ్టీ అనేది దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయా దేశాలు మన చట్టాలకు అనుకూలంగా విమానాలను తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయినా కూడా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు దీనికి అస్సలు ఒప్పుకోకపోవడం వల్ల ఈ దేశంలో విమాన ప్రమాదాలు అనేవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఇష్యూ కూడా మన దేశంలో సొంతంగా తయారు చేసుకుంటే ఇది కూడా పూర్తిగా తొలగిపోతుంది. తద్వారా ఈ దేశంలోనే విమానాలు తయారు చేసుకోవడమే కాకుండా మనకు దీనికి సంబంధించిన టెక్నాలజీ సైతం అందితే భవిష్యత్తులో ఈ మేక్ ఇన్ ఇండియా కాస్త ఆత్మనిర్భర్ భారత్గా మార్చేందుకు ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ దేశంలో తయారయ్యే విమానాలు ఈ దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగానే తయారవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విమానాల్లో సేఫ్టీ సైతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు సూపర్ జెట్ 100 అనే ఈ విమానాలు చాలా చిన్న రన్వేపై సైతం ల్యాండ్ కాగలవు. ఇందులో జస్ట్ 100 సీట్స్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. ఇది అంతర్జాతీయ ప్రయాణానికి అంత అనుకూలం కాదు, కానీ లోకల్గా అంటే ఇన్నర్ ఇండియాలో తిరగడానికి చాలా అనుకూలమైన విమానాలని చెప్పుకోవచ్చు. చిన్న రన్వేపై సైతం ఇవి ల్యాండ్ కావడంతో చాలా క్రిటికల్ ఎయిర్పోర్టుల్లో సైతం ఈ విమానాలను నడిపేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సో ఇప్పుడు HAL ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా ఈ సూపర్ జెట్ 100 అనే విమానాలు మన దేశంలోనే తయారవుతాయి. సరిగ్గా ఇదే విధంగా రీసెంట్గా అదానీ కంపెనీ బ్రెజిల్కు సంబంధించిన ఎంబ్రాయర్ విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంబ్రాయర్కు సంబంధించిన కొన్ని లగ్జరీ విమానాలు అనేవి మన భారతదేశంలో ఫంక్షనింగ్ అవుతూ ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో 500 దాకా మన దేశానికి
వీటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని సైతం ఈ దేశంలోనే తయారు చేస్తే వీటి ధరలు నియంత్రణలో ఉండడమే కాకుండా వీటిని మన దేశానికి అనుకూలంగా తయారు చేయవచ్చు. అందువల్లనే రీసెంట్ గా అదానికి సంబంధించిన కంపెనీ సైతం ఈ ఒప్పందం చేసుకుంది. తద్వారా మన దేశంలో భవిష్యత్తులో మొత్తంగా 2 విమానయాన సంస్థలు తయారీ సైతం దీన్ని చేపట్టనున్నాయి. దీనివల్ల ఈ దేశంలో ఒకవైపు ఉద్యోగాలు పెరగడమే కాకుండా విమానాలకు సంబంధించిన సేఫ్టీ ఇవన్నీ కూడా ఈ దేశంలోనే వస్తాయి. అంతేకాకుండా మనం ఇప్పటి వరకు అమెరికా లేదంటే యూరోపియన్ యూనియన్ దేశాలతో వీటి కోసం అడుక్కున్న పరిస్థితి కాస్త పూర్తిగా తగ్గిపోనుంది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్లో ఇది చాలా కీలక ముందడుగుగానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ 2 ఒప్పందాలు జరగడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించిందనే చెప్పుకోవచ్చు. మోదీ ప్రభుత్వం చొరవ వల్లే గతంలో మన దేశంలో స్మార్ట్ ఫోన్ తయారీ రంగం జస్ట్ 2% మాత్రమే ఉంటే ఇప్పుడు అది 98%కు పెరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో స్మార్ట్ ఫోన్లు తయారు చేసి మనం విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు ఈ దేశంలో విమానాల తయారీ సైతం స్టార్ట్ అయింది. తద్వారా భవిష్యత్తులో మనం ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకుందామని అందరం ఆశిద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.